హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. థమ్మ తెలుగులో థామా అని పెట్టారు. ఇంకా థమ్మయే బాగుంది కదరా. చాలా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ కమర్షియల్గా ఓకేనంట. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. తెలుగు డబ్బింగ్ ఓకే, పర్లేదు అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని ఐటెమ్ సాంగ్స్ ఉన్నాయి, లిప్ లాక్స్ ఉన్నాయి, అవి స్కిప్ చేసుకొని చూడొచ్చు. మరి ఓటీటీలో మూవీ చూశాక నాకైతే ఈ మూవీ థియేటర్లో చూసుంటే మాత్రం రికమెండ్ చేసే ఫిల్మ్ అయితే కాదు, కానీ ఓటీటీలో జస్ట్ టైంపాస్ కోసం ఒక్కసారి చూడొచ్చన్న ఫీలింగ్ అయితే వచ్చింది భయ్య. నాకైతే మూవీ ఒక యావరేజ్ అనిపించింది. జస్ట్ పర్లేదు, ఓకే ఓకే టైప్లో ఉందన్నమాట. హర్రర్ థ్రిల్లమెంట్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటే అవే లేవు. మూవీలో హర్రర్ కంటే ఎక్కువ లవ్ స్టోరీ అండ్ కామెడీ మీద ఫోకస్ చేశారు కాబట్టి హర్రర్ మూవీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డిసప్పాయింట్ అయితే అవుతారు. రష్మిక మందాన కోసం, ఆమె కొత్త లుక్ కోసం, ఆ ఆయుష్మాన్ కామెడీ కోసం కొంచెం తక్కువ అంచనాలతో ట్రై చేయడం అయితే బెటర్. ఫస్ట్ హాఫ్ అయితే ఏం లేదు, బట్ సెకండ్ హాఫ్ అయితే ఓకే పర్లేదు, బాగుంది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే లాస్ట్ 20 minutes మాత్రం సూపర్ ఉంది భయ్య. రష్మిక భేతాల్ అవతార్లోకి పూర్తిగా మరి అక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంది. రష్మికని ఎప్పుడు కూడా ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇలాంటి టైప్ క్యారెక్టర్ చేసేది. ఇందులో పూర్తిగా ఒక వ్యాంపైర్ క్యారెక్టర్. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లో కానీ హర్రర్ సీన్స్లో ఆమె యాక్టింగ్ బాగుంది. పరేష్ రావుల్ ఓకే, ఆయుష్మాన్ కామెడీ అండ్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అండ్ రష్మిక వ్యాంపైర్కి తెలిసాక కొన్ని సీన్స్ స్త్రీ, బెడియా అండ్ ముంజే సినిమాలతో ఆ లింక్స్ కనెక్ట్ చేయడం కానీ ఆ రిఫరెన్స్లు కానీ వాడారు. అవి పర్లేదు, ఆ సినిమాలు చూసేవారికి నచ్చుద్ది, సర్ప్రైజింగ్ అనిపిస్తాయి అవి. యాక్షన్ సీక్వెన్సెస్లో విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మంచి క్వాలిటీగా ఉంది. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే మూవీ ఎక్కడికి కదలదు. చాలా టైం తీసుకుంటారు పాయింట్లోకి రావడానికి. అక్కడే మనకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. హర్రర్ సినిమా పేరుగా కానీ భయపెట్టే సీన్స్ ఒక్కడి కూడా లేదు. కామెడీ లవ్ స్టోరీ మీద ఫోకస్ అయింది. పోనీ ఆ కామెడీ అయినా అన్ని చోట్ల వర్కౌట్ అయ్యిందంటే అది లేదు. అసలు లాజిక్సే లేవు. స్క్రీన్ ప్లే బోర్ కొట్టేసింది. లాజిక్స్ లేవని ఏ సినిమాకి కూడా అనకూడదు, కరెక్టే. హర్రర్ కామెడీ సినిమాలకైతే అస్సలు అనకూడదు, అయితే ఇందులో మరీ దారుణం. టెక్నికల్గా మూవీని ఎంచడానికి అయితే ఏం లేదు. విజువల్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగున్నాయి. ఫైనల్గా థామా అయ్యో రామా థియేటర్లు చూసింటే ఓటీటీలో కాబట్టి ఓకే ఓకే పర్లేదు అనే ఫీలింగ్. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.